ఓకే. నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాలో అంబరాన్ అంటిన నూతన సంవత్సర వేడుకలు ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో కోలాహలంగా 2026కు స్వాగతం. చిన్న శ్రేణికు వెల్లువెత్తిన నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన జడ్పీ చైర్మన్. జిల్లా ప్రజలకు పోలీస్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ దామోదర్. ప్రజల భద్రతే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం అంకిత భావంతో పనిచేయాలని పిలుపు. ఇక వివరాలకు వెళ్తే, నూతన సంవత్సర ఆరంభం భీమిలి నియోజకవర్గం వైసీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆనందపురంలోని పార్టీ కార్యాలయం గురువారం ఉదయం నుండి పండుగ వాతావరణం కల్పిస్తూ జనసందోహంగా మారింది. ఉమ్మడి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు, యువనేత సిరిసాహస్తో కలిసి కేక్ కట్ చేసి ఈ వేడుకలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ప్రాంగణం నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయింది. వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న శ్రీను మరియు సిరిసహస్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా నలుమూల నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజాప్రతినిధులు, అభిమానులు తమ ప్రీతమ నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఆయనపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కొత్త ఆశయాలతో ముందుకు సాగుతామని ఈ వేడుకల వేదికగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం పరిధిలోని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, ఎస్సీసీ సభ్యులు, మండల మరియు డివిజన్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూడాలి. విజయనగరం జిల్లా ప్రజలకు, వివిధ శాఖల ఉద్యోగులకు, పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరంలో జిల్లా పోలీసులు ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో చూపిన అంకిత భావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ విధులను అత్యంత నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు.
నూతన సంవత్సరంలో కూడా పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు మరియు సిబ్బంది అంతా సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. అలాగే జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు సంపూర్ణంగా సహకరించి బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుతూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని ఆయన కోరారు. నిత్యం 24 గంటలు ప్రజాసేవలో నిమగ్నమై విధులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది సేవలను కొనియాడుతూ వారి కుటుంబాలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం మరియు విజయాలను తీసుకురావాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ పండగని చక్కగా ఎంజాయ్ చేయాలి. ఎక్కడ కూడా నిన్నంతా కూడా వెహికల్ చెక్కింగ్స్ అన్నీ కూడా పెట్టాం. ఎక్కడ మన జిల్లాలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో కొంత జరిగినా కూడా లాస్ట్ అన్ని ప్రికాషన్ తీసుకున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, అలాగే స్పీడ్ కంట్రోల్ చేయటం, ట్రిపుల్ రైడింగ్ అంతా కూడా ఎక్కడ ఇష్యూస్ లేకుండా మొత్తం జిల్లా అంతా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాత్రి గడిచింది. ఇప్పుడు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి సంబరాలు స్టార్ట్ చేసుకున్నారు. ప్రజలు కుటుంబ సభ్యులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నేను అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, పోలీసులు సహకరించండి. మంచి వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఈ యొక్క జనవరి 1ని మనం సంబరాలు చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు నివాసం నూతన సంవత్సర వేడుకలతో సందడిగా మారింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసమైన శ్రీ సహస్ర రైజింగ్ ప్యాలెస్లో గురువారం ఉదయం నుండి అభిమానులు, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులతో కిక్కిరిసిపోయింది. 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణులు ఆయనకు, ఆయన కుమార్తె యువనేత మజ్జి శ్రీ సహస్రకు పూలమాల వేసి సాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరినీ ఆత్మీయంగా పలకరించిన మజ్జి శ్రీనివాసరావు ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త ఏడాది జిల్లాలోని ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ, జిల్లా అభివృద్ధిలోనూ తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఈ వేదికగా ఆయన పునరుద్ఘాటించారు. పార్టీ నాయకులు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి చిన్న శ్రేణికు శుభాకాంక్షలు తెలపడంతో శ్రీ సహస్ర రైజింగ్ ప్యాలెస్ ఆవరణ అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. కార్యకర్తల ఉత్సాహం మధ్య ఆయన కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు 2025 సంవత్సరానికి ఘనంగా వేడుకలు పలుకుతూ నూతన ఉత్తేజంతో 2026 సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలు విజయనగరం జిల్లా కేంద్రంలో అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. బాలాజీ నగర్లోని జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్ క్యాంపు కార్యాలయం గురువారం ఉదయం నుండి జనసందోహంతో కిక్కిరిసిపోయింది. సరికొత్త ఆశయాలతో అడుగుపెట్టిన ఈ 2026 నూతన సంవత్సర వేడుకలో భాగంగా అవనాపు విక్రమ్ మరియు డాక్టర్ అవనాపు భావన దంపతులు జన సైనికులు, వీర మహిళలు మరియు పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్రమ భావన దంపతులు జిల్లా ప్రజలకు, జనసేన నాయకులకు, కూటమి నేతలకు మరియు కార్యకర్తలకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త ఏడాది జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని, ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల పక్షాన్ని నిలబడి సేవలు అందించేందుకు ఈ ఏడాది మరింత స్ఫూర్తినిస్తుందని వారు పేర్కొన్నారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరంతరాయంగా సాగిన ఈ వేడుకల్లో జిల్లా నలుమూల నుండి జన సైనికులు, వీర మహిళలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యాలయ ప్రాంగణం అంతా జనసేన నినాదాలతో, పూలమాలలు మరియు సాలువలతో ఒక పండుగ వాతావరణం నెలకొంది. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ విక్రమ్ మరియు భావన దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలు చేరువయ్యేలా రాబోయే రోజుల్లో తమ కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలు విచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు, కూటమి నాయకులకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం నుంచి అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు అందరికీ మంచి ఆనందమైన జీవితాన్ని, ఉల్లాసవంతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 2025లో మా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్దలు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఏ విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నారో తూచా చెప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఈరోజు లక్షల కోట్ల పెట్టుబడులు రావడం కానీ, అమరావతి అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ, మన గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, అన్ని విధాలకు కూడా సంక్షేమాన్ని ఎక్కడ లోటు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే అన్ని వర్గ ప్రజలు కూడా ఈరోజు కూటమి పాలనలో అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. అందుకు నిదర్శనం ఈరోజు మన జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలే. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలోనే మొట్టమొదటి స్థానం సంపాదించింది. అది పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధిని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు పంచాయతీ శాఖ గురించి మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మార్చిలో అయిన తర్వాత దానికి ముందు అనే విధంగా ఈరోజు కార్యక్రమాలను ఆయన చేపట్టడం మా అందరి జన సైనికులకు కూడా ఎంతో గర్వంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాసేపు విరామం. అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. బ్యాక్ టు న్యూస్. 2026 నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. నూతన సంవత్సర వేడుకలు ఇక్కడ అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. గురువారం ఉదయం నుండే జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చిన సందర్శకులతో కార్యాలయ ప్రాంగణం అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ వేడుకలో భాగంగా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, వివిధ శాఖల సిబ్బంది మంత్రిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చి తమ ప్రీతమ నాయకుడికి శుభాకాంక్షలు అందజేస్తూ అభివాదం చేశారు. ప్రతి ఒక్కరిని సాధారణంగా ఆహ్వానించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వారందరితో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 సంవత్సరం జిల్లా ప్రజలందరి జీవితాల్లో సరికొత్త కాంతిని నింపాలని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యాలయానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తల ఉత్సాహంతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.
నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అనుకున్నటువంటి హెల్దీ, హ్యాపీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి, అందరూ కూడా బాగుండాలి, ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యం ఇంట్లో కలగాలి, మరిన్నటువంటి మంచి సమాజ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఆలోచన చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, మీ అందరికీ మంచి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. విజయనగరం జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం 2026 నూతన సంవత్సర వేడుకలకు ప్రధాన వేదికగా నిలిచింది. గురువారం ఉదయం నుండే నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కార్యాలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుని మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు పుష్పాలు అందజేసి సాల్వులతో సత్కరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, గడిచిన కాలంలో అమలు చేసిన అభివృద్ధి పనులను మరియు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2026 సంవత్సరంలో ప్రజా అభ్యున్నతికి మరింత అంకిత భావంతో కృషి చేస్తామని, నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి ఇంటికే ప్రభుత్వ ఫలాలు అందేలా చూడడమే తమ ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు మరియు మహిళా నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయ ఆవరణంతా పండుగ వాతావరణం నెలకొనగా కార్యకర్తల ఉత్సాహంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్తేజం కనిపించింది. విజయనగరం ప్రజలకి, మన ఆంధ్ర ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. అయితే మనం చూస్తుంటే మన ప్రభుత్వం వచ్చినప్పుడు నిజంగా ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త వరవడి అనేది వచ్చింది. మనం చూస్తుంటే మనం అన్ని విధాలకు కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మొత్తం మన ముందుకు అభివృద్ధి సంక్షేమం అద్భుతంగా తీసుకువెళ్తున్నాం. అయితే మనం చూస్తుంటే ఇప్పుడు సంక్షేమం దగ్గరికి వస్తే మనం పెన్షన్స్ అనేది నాలుగు రకాల పెన్షన్స్ మనం గడపకనేది ప్రతి నెల మనం అందిస్తున్నాం. 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు, ప్రజలకి ఎవరికైతే బాగోలేదో 10,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా మనం అందించగలుగుతున్నాం. అదేవిధంగా స్త్రీ శక్తి అని ఒక ఫ్రీ బస్ ప్రయాణం అనేది మనం మొదలుపెట్టాం. ఎన్నో సంవత్సరాల తర్వాత మనం డిఎస్సి అనేది మనం మొదలుపెట్టాం. అన్నా క్యాంటీన్లు మళ్ళీ మనం ఓపెన్ చేసి మనం పేద ప్రజలకి మనం కేవలం 5 రూపాయలకి ఒక క్వాలిటీ అయిన భోజనం అనేది అందిస్తున్నాం. అలాగే ఆటో వాళ్ళకి కూడా మనం 15,000 రూపాయలు మనం అందించాము. అయితే ఫ్రీ సిలిండర్సు, అలాగే తల్లికి వందనం, ఇవన్నీ కూడా మనం అందిస్తూ అభివృద్ధి కూడా మనం చేస్తూ ఉన్నాం. చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఒక మ్యాగ్నెట్గా అన్ని విధాలుగా కూడా పరిశ్రమలు తీసుకొచ్చి మన లోకేష్ గారి కృషితో ఇన్ని పరిశ్రమలు వచ్చాయంటే టీసీఎస్తో మొదలుపెట్టి కాగ్నిసెంట్, గూగుల్ ఈ విధంగా వెళ్తూ ఉన్నారు. 4వ తారీఖున మన ఎయిర్పోర్ట్ కూడా మన ఫస్ట్ ఫ్లైట్, ఇనాగరల్ ఫ్లైట్ అనేది ల్యాండింగ్ కూడా 4వ తారీఖున జరుగుతూ ఉంది, 4వ తారీఖున జనవరిన. అయితే మనం అనుకున్న విధానంగా అన్ని డెవలప్మెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తుంటే మన మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకంగా ఎడ్యూసిటీ అంటే జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీకి 136 ఎకరాలు ఎడ్యుకేషన్ కోసం, ఏవియేషన్ ఎడ్యుకేషన్ కోసం ఇచ్చారు. అయితే అది కూడా త్వరలో మొదలు పెడతాము. అయితే మన ప్రాంత ప్రజల కోసం అద్భుతమైన సేవలు మనం అందించగలుగుతున్నాం. అయితే మన ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఎన్నో మంచి పనులు మనం చేసే శక్తి ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయం 2026 నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సరికొత్త శోభను సంతరించుకుంది. గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు కార్యాలయానికి చేరుకోగా అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా పరిషత్ సీఈఓ, వివిధ విభాగాల అధికారులు, కార్యాలయ ఉద్యోగులు మరియు సిబ్బంది అందరూ కలిసి చైర్మన్కు పుష్పగుచ్చాలు అందజేసి సాల్వులతో ఘనంగా సత్కరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులతో పాటు జిల్లా నలుమూల నుంచి వచ్చి తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు మరియు ప్రజాప్రతినిధులు చిన్న శ్రేణులు కలిసి శుభాకాంక్షల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2026 సంవత్సరం జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలను, సుభిక్షాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ ఉద్యోగులు మరియు అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయనగరం పట్టణంలోని కోట సమీపంలో ఉన్న మైత్రి మీడియా కార్యాలయం 2026 నూతన సంవత్సర వేడుకలకు వేదికైంది. కొత్త ఏడాదిని పురస్కరించుకుని కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొనగా సిబ్బంది మరియు అతిథుల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైత్రి మీడియా క్లస్టర్ ఇన్ఛార్జ్ తోట వాసు కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంపిణీ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైత్రి మీడియా నిరంతరం ప్రేక్షకులకు నాణ్యమైన సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తూ వారి ఆదరాభిమానాలను పొందుతుందని హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మైత్రి మీడియా తన పరిధిని మరింత విస్తరించనుందని, ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా మరిన్ని కొత్త ఛానల్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఆధునిక సాంకేతికతతో ప్రజల అభిరుచులకు అనుగుణంగా వైవిధ్యభరితమైన కార్యక్రమాలు రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో మీడియా ప్రతినిధులు, సాంకేతిక సిబ్బంది మరియు పలువురు ప్రముఖులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆల్రెడీ ఆ తాలూకా పాజిటివ్నెస్ అందరూ కనబడుతుంది. సో ఇప్పుడు టీమ్ అంతా సెపరేట్ అయింది. సో నీట్గా
ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ హౌసీలు కానీ హౌసీలు కూడా బెస్ట్ ప్రైజెస్ హౌసీస్ కానీ అలాగే ఏమనుకున్నాము స్ట్రైట్ టాక్ డాక్టర్స్ డైలీ డాక్టర్స్ ఇంట్లోనే కూర్చొని మైత్రి ఛానల్ చూస్తూ వాళ్ళ డాక్టర్స్తో పెద్ద పెద్ద డాక్టర్స్తో మేము మాట్లాడే ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం జిల్లాలో అంబరాన్ని అంటే నూతన సంవత్సర వేడుకలు ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో కోలాహలంగా 2026కు స్వాగతం. చిన్న శ్రేణుకు వెలువెత్తిన నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన జడ్పీ చైర్మన్. జిల్లా ప్రజలకు పోలీసు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ దామోదర్. ప్రజల భద్రతే ధ్యేయంగా పోలీసు యంత్రాంగం అంకిత భావంతో పనిచేయాలని పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.